డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సో అమలాపురం మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజ్ గారు ఉన్నారు. నాని అని పిలుస్తారు ఇక్కడ. సో లలితా జ్యువెలర్ ఓపెన్ అయిందంటే లోకల్ టు టాప్ లెవెల్ లీడర్స్ అంతా కూడా ఇక్కడ అకామిడేట్ అయ్యి వాళ్ళ ఎక్స్ప్లోర్ చేసిన జ్యువెలరీని ఫ్యామిలీస్తో వచ్చి చూస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో నాని గారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చారు. సో వాళ్ళంతా కలెక్షన్ ఇక్కడ చూస్తూ ఉన్నారు. అడుగుదాం, నాని గారు ఎలా ఉన్నారు, ఇక్కడ కలెక్షన్స్ అండ్ లలితా జ్యువెలరీ అమలాపురంకి రావటం ఎలా అనిపిస్తుంది? అమ్మ, ఈరోజు కిరణ్ గారు మా కోనసీమ అమలాపురంలో లలితా జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయటం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఆయన ఈ ఐటమ్స్ ఆయన ఓన్గా తయారు చేస్తూ ఇంతవరకు ఎదిగి ప్రతిదీ కూడా క్వాలిటీ ప్లస్ ప్రైస్ విషయంలో కూడా రీజనబుల్గా ఇస్తూ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా మా అమలాపురంలో ఇటువంటి షాపు పెట్టడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ప్రతి చిన్నవాడికి సైతం అలాగే పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఎక్కడి మనం వేళ నిజంగా కూడా ఇక గోల్డ్ కొనుక్కోవాలంటే ఇక్కడి నుంచి మేము భీమవరం లేకపోతే విజయవాడ మెడ్రాస్ ఎక్కడికో చోటకి వెళ్ళవలసి వచ్చేది పెద్దవాళ్ళకి. ఈవేళ ఆ అవసరం లేకుండా ఇక్కడ అమలాపురంలో అటువంటి షాపు పెట్టడం చాలా హర్షణీయం. అలాగే ఆయన మన డబ్బులు ఊరికే రావనే స్లోగన్తో ఈవేళ ఆయన చాలా వైరల్ అవటం, అందరికీ సెలబ్రిటీగా ఉండటం కూడా ఆయన ఒక అదృష్టం. ఈవేళ ప్రతి ఏ షాప్ అయినా ఓపెన్ చేయాలంటే ఎవరొకరు సెలబ్రిటీ హీరోయిన్లు పెట్టి షాప్ ఓపెన్ చేస్తే ఎంత రష్గా ఉంటుందో అంతకంట ఈవేళ ఆయన్ని చూడటానికి ఉత్సాహంగా వచ్చి ఆయన షాప్కి కూడా అందరూ రావటం జరిగింది. మా అమలాపురంలో ఈ షాపు పెట్టడం ఎంతోమందికి ఉపాధి కల్పించడం కాకుండా ఈవేళ అమలాపురం ఒక పేరుని ఆయన ప్రతి టీవీ ఛానల్స్లోని అడ్వర్టైజ్మెంట్కి ఇవ్వటం, ఒక అమలాపురం వేళ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని మేము అనుకుంటా ఉంటే అమలాపురం కూడా డెవలప్ అవుతుందని ప్రతి మందికి తెలియజేసే విషయంగా కూడా ఆయన్ని హర్షిస్తున్నాం. చాలా చాలా హ్యాపీ అమ్మ. అది మీరు ఫ్యామిలీతో వచ్చారు, ఏం తీసుకుంటున్నారు మేడం? ఎలా ఉన్నాయి కలెక్షన్స్? చాలా బాగున్నాయండి, వెరైటీస్ అవి చాలా బాగున్నాయి. గోల్డ్ ఎక్కువ ఇష్టం కదా, అడుగుతున్నారా మీ వారిని ఏం కొని? లేదండి, ఆయన ఏదంటే అదే కొనుక్కోమంటారు. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఏదో ఒకటి తీసుకుంటాం. అప్పుడు కిరణ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పండి.